4 members వచ్చారు. ఓకే సార్. ఓకే రైట్. ఓకే, ఈ టాపిక్ ముందేం చెప్పలేదు కదా. కమింగ్ టు ది సబ్జెక్ట్ నేమ్ ఇస్ గ్యాస్ కటింగ్ అండ్ గ్యాస్ వెల్డింగ్ సేఫ్టీ. ఓకే, ది సబ్జెక్ట్ కోడ్ IS 103 లో అడుగుతారు. గ్యాస్ కటింగ్ అండ్ గ్యాస్ వెల్డింగ్. ఓకే, చూడండి. ఇది మనకి గ్యాస్ కటింగ్ ఆపరేషన్స్. అంటే గ్యాస్ కటింగ్ అంటే ఒక ఏదైనా ఐరన్ పీస్ ని పార్ట్ల కింద డివైడ్ చేయడాన్ని గ్యాస్ కటింగ్ అని అంటారు. గ్యాస్ వెల్డింగ్ అంటే ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ జాయినింగ్ టు సిమిలర్ మెటల్స్. జాయిన్ చేయడానికి గ్యాస్ వెల్డింగ్ వాడతారు. ఒకసారి మీకు ఎక్విప్మెంట్స్ చూపిస్తాను చూడండి. ఇది ఆక్సీ ఎసిటిలిన్ వెల్డింగ్. ఓకే, చూడండి, ఆక్సీ ఎసిటిలిన్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ ఇది టోటల్ గా. ఇందులో మనకి ఆక్సిజన్ సిలిండర్, ఎసిటిలిన్ సిలిండర్ ఉంటుంది. ఇది ఆక్సిజన్ ప్రెషర్ రెగ్యులేటర్, ఇది ఎసిటిలిన్ ప్రెషర్ రెగ్యులేటర్ ఉంటాయి. ఈ రెండు ప్రెషర్ గేజెస్. వన్ ప్రెషర్ గేజ్ షోస్ ఇన్సైడ్ ప్రెషర్ ఆఫ్ ది సిలిండర్, అనదర్ ప్రెషర్ గేజ్ షోస్ ద ప్రెషర్ ఇన్ ది హోస్ పైప్. ఓకే, సేమ్ ఎసిటిలిన్ ప్రెషర్ గేజెస్. వన్ ప్రెషర్ గేజ్ ఇన్సైడ్ ప్రెషర్ ఉంటుంది, రెండోది అవుట్ సైడ్ ప్రెషర్ అంటే హోజ్ లో ఉండే ప్రెషర్ చూపెడుతుంది. ఇది ఆక్సిజన్ హోజ్ పైపు, ఇది ఎసిటిలిన్ హోజ్ పైపు. దీన్ని బ్లో పైప్ అని అంటారు. ఇక్కడ ఆక్సిజన్ ఎసిటిలిన్ గ్యాస్ మిక్స్ అవుతుంటది. ఈ నాజిల్ నుంచి గ్యాస్ వస్తుంటది. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెషర్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ సేఫ్టీ ఆఫీసర్, పర్టికులర్ ఎక్విప్మెంట్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ప్రాపర్ సేఫ్టీ డివైజెస్ ఆర్ నాట్ అన్నది చెక్ చేయాలి. చూడండి, ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్. ఇది ఎసిటిలిన్ గ్యాస్ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్, ఇక్కడ ఆక్సిజన్ గ్యాస్ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్. ఇవి రెండు నాన్ రిటర్న్ వాల్స్. అంటే ఫ్లో అలౌస్ ఓన్లీ వన్ డైరెక్షన్, ఇట్ డస్ నాట్ అలౌ ఇన్ అనదర్ డైరెక్షన్. ఎందుకు ఇలాంటి సేఫ్టీ డివైజెస్ పెట్టాలి మ్యాండేటరీగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యు ఆర్ సపోజ్ టు డూయింగ్ గ్యాస్ వెల్డింగ్, ఈ నాజిల్ టిప్ అనేది వర్క్ ప్లేస్ కి తగిలితే ఫ్లేమ్ అవుతుంది. ఆ ఫ్లేమ్ మన రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళిందంటే ఎసిటిలిన్ సిలిండర్ ఎక్స్ప్లోడ్ అయ్యే ఆస్కారం ఉంది. సో ఫర్ కంట్రోల్ దట్ హజార్డస్ condition, just you have to provide the flashback arresters at cylinder side and non-return valves at torch side. కంపల్సరీగా రెండు నాన్ రిటర్న్ వాల్స్, రెండు ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ పెట్టాలి. అవి మీరు ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాతే ఈ టాస్క్ చేసేటట్టు ఉండాలి. సో ఇది జనరల్ గా గ్యాస్ వెల్డింగ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ జాయినింగ్ గేజ్ షీట్స్ ఉంటాయి కదండి, లారీ టిప్పర్స్, వాటిలో బాడీ క్యాబిన్స్ తయారు చేయడానికి, సైలెన్సర్స్, మన 2 వీలర్స్ ఆటోమొబైల్స్, 4 వీలర్ ఆటోమొబైల్స్, మన సైలెన్సర్స్ వర్క్ రిపేర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా గేజ్ షీట్స్ ని జాయిన్ చేయడానికి. కమింగ్ టు ది నెక్స్ట్ వన్ ఇస్ ఇది కటింగ్ ఎక్విప్మెంట్. ఇక్కడ చూడండి, దీన్ని కటింగ్ మన ఇదేంటే నాజిల్ అని అంటారు. ఇందులోంచే హై టెంపరేచర్ ఫ్లేమ్ వస్తుంది. దీని ద్వారా ఏదైనా మెటల్ కానీ, షీట్స్ కానీ, రాడ్స్ కానీ కట్ అవుతూ ఉంటాయి. ఓకే, సేమ్ ఓన్లీ ఇక్కడ కటింగ్ టార్చ్ ఉంటుంది, ఇక్కడ మనకి బ్లో పైప్ ఉంటుంది. ఓకేనా, ఇందులో కూడా ఆక్సిజన్ ఎసిటిలిన్ మన గ్యాస్ లో వాడతారు కాంబినేషన్. ఇది కటింగ్ టార్చ్ ఎక్విప్మెంట్లు. దీన్ని కటింగ్ టార్చ్, దీన్ని నాజిల్ అంటారు. ఇక్కడ ఫిట్ చేస్తారు ఈ రెండు ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్, ఈ రెండు నాన్ రిటర్న్ వాల్స్. ఫ్లింట్ ఇగ్నిటర్ అంటే స్టార్ట్ చేయడానికి, ఫ్లేమ్ స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవి సెట్ ఆఫ్ స్పానర్స్. ఓకే, ఇప్పుడు అంటే జనరల్ గా అందరికీ తెలిసే ఉంటది, కాకపోతే చెప్తున్నాను అంత మామూలుగా. ఇది మన కటింగ్ ప్రాసెస్, ఆక్సీ ఎసిటిలిన్ కటింగ్ ప్రాసెస్. ఇది కూడా కటింగ్ ప్రాసెస్. చూడండి, ఇంట్రడక్షన్. ఆక్సీ ఫ్యూయల్ గ్యాస్ ఎక్విప్మెంట్ హ్యాస్ మెనీ యూజర్స్: వెల్డింగ్, కట్టింగ్, స్ట్రైట్నింగ్ అండ్ డీస్కేలింగ్. అంటే డీస్కేలింగ్ అంటే ఏదైనా పైప్ యొక్క ప్లేట్ యొక్క అవుటర్ లేయర్ ని తీయడానికి ఉపయోగపడుతుంది అనమాట, తుప్పు పట్టకుండా.
దీంతోటి స్ట్రైట్నింగ్ అంటే ఏదైనా రాడ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ బార్స్, సి ఛానల్స్, బీమ్స్ లెవెల్ క్రాస్ వస్తే ఆ ప్రదేశంలో హీట్ చేసి స్ట్రైట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ద ఎక్విప్మెంట్ ఈజ్ అ వెర్సటైల్ అండ్ యూజ్ టు మూవ్ అండ్ చీప్. ఇది వెర్సటైల్ అంటే ఇట్ ఈస్ ఆల్ రౌండర్, దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, చీప్. ఒక 5,000 10,000 మనకి అమౌంట్ పెడితే ఈ టోటల్ ఎక్విప్మెంట్స్ సెట్ వచ్చేస్తుంది. సో దీన్ని ఏ ప్రదేశానికి ఆ ప్రదేశానికి తీసుకెళ్ళొచ్చు. దీనికి ఏ రకమైన వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ అవసరం లేదు. ఓకే, ఓన్లీ ఆక్సిజన్, ఎస్టిలిన్ గ్యాస్ ఉంటే సరిపోతుంది. ఇట్ ఈస్ సో వైడ్లీ యూజ్డ్ సమ్ టైమ్స్ పీపుల్ ఫర్గెట్ అబౌట్ ది డేంజర్. ఇది చాలా ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి పీపుల్ దీని ద్వారా సంభవమయ్యే ప్రమాదం గురించి మర్చిపోతూ ఉంటారు అనమాట. Many people are injured each year by the incorrect or careless use of oxy fuel gas equipment. Some people die. కేర్లెస్ గా ఆపరేషన్ చేయడం వల్ల ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ జరిగి వ్యక్తులు చనిపోయే ఆస్కారం ఉందన్నమాట. కమింగ్ టు ది డెఫినిషన్స్, గ్యాస్ వెల్డింగ్ అంటే ఏంటి, గ్యాస్ కటింగ్ అంటే ఏంటి? గ్యాస్ వెల్డింగ్ చూడండి, ది ఆక్సీ ఎస్టిలిన్ వెల్డింగ్ ప్రాసెస్ యూజ్ టు a combination of oxygen and ethylene gas to provide high temperature flame. ఇక్కడ ఆక్సిజన్ ఎస్టిలిన్ గ్యాస్ కాంబినేషన్ ద్వారా హై టెంపరేచర్ ఫ్లేమ్ వస్తుంది. తద్వారా ఒక ఫిల్లర్ రాడ్ ఫ్లక్స్ తీసుకుని రెండు సిమిలర్ మెటల్స్ జాయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ జాయినింగ్ ఓన్లీ సిమిలర్ మెటల్స్. అర్థమైందా? మన తల డిస్సిమిలర్ మెటల్స్ జాయిన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది గ్యాస్ వెల్డింగ్. కమింగ్ టు ది గ్యాస్ కటింగ్ అంటే ఏంటి? గ్యాస్ కటింగ్ ఈజ్ అ సిమిలర్ ప్రాసెస్ వేర్ మెటల్స్, షీట్స్, రాడ్స్ అండ్ అదర్ షేప్డ్ ఆర్ హీటెడ్ టు దేర్ మెల్టింగ్ పాయింట్ అండ్ కట్ ఆర్ సపరేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ప్లేట్ ని కట్ చేయాలనుకోండి, స్టార్టింగ్ మార్కింగ్ ప్రకారంగా కట్ చేయకూడదు. దాన్ని ఎడ్జ్ హీట్ చేసి అది దాని మెల్టింగ్ టెంపరేచర్ వరకు ఎడ్జ్ ని హీట్ చేసిన తర్వాత ఆ ప్లేట్ అంతా యూనిఫార్మ్ గా హీట్ అవుతుంది. అప్పుడు కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, రైట్. ఇది డెఫినేషన్ ఆఫ్ గ్యాస్ కటింగ్. కమింగ్ టు దిస్ ఈస్ అ గ్యాస్ వెల్డింగ్ ఎక్విప్మెంట్. గ్యాస్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ ఆక్సిజన్ సిలిండర్, ఎస్టిలిన్ సిలిండర్, ఆక్సిజన్ రెగ్యులేటర్, ఎస్టిలిన్ రెగ్యులేటర్, ఆక్సిజన్ హోస్ పైప్, ఎస్టిలిన్ హోస్ పైప్, ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్, నాన్ రిటర్న్ వాల్వ్స్, బ్లో పైప్స్, నాజిల్స్. ఓకే, కమింగ్ టు ఇది గ్యాస్ కటింగ్ ఎక్విప్మెంట్. ఇది రెండు సేమ్ ఉంటాయి, కాకపోతే ఇది కటింగ్ టార్చ్ ఉంటుంది, ఇక్కడ మనకి వెల్డింగ్ టార్చ్ ఉంటుంది. దట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఆక్సీ ఎస్టిలిన్ వెల్డింగ్ అండ్ కటింగ్. రెండిట్లో కూడా సేమ్ సోర్స్ ఆక్సిజన్, ఎస్టిలిన్ సిలిండర్స్ వాడతారు. ఓకే, దిస్ ఈస్ అ కటింగ్ ఎక్విప్మెంట్, దిస్ ఈస్ అ వెల్డింగ్ ఎక్విప్మెంట్. ఓకే, కమింగ్ టు ది ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఇన్ గ్యాస్ కటింగ్ అండ్ గ్యాస్ వెల్డింగ్. ఫస్ట్ ఆక్సిజన్ సిలిండర్, ఇది బ్లూ గానీ బ్లాక్ గానీ ఉంటుంది, అంటే డిఫరెంట్ కంట్రీస్ కి డిఫరెంట్ కలర్ కోడ్స్ ఉంటాయి. ఎస్టిలిన్ గ్యాస్ సిలిండర్ మెరూన్, రెడ్ కలర్ లో ఉంటుంది. ఆక్సిజన్ ప్రెషర్ రెగ్యులేటర్, ఎస్టిలిన్ ప్రెషర్ రెగ్యులేటర్. ఆక్సిజన్ గ్యాస్ హోస్ పైప్ బ్లూ కలర్ ఉంటుంది, ఎస్టిలిన్ గ్యాస్ హోస్ పైప్ రెడ్ కలర్ ఉంటుంది. వెల్డింగ్ టార్చ్ విత్ సెట్ ఆఫ్ నాజిల్స్, గ్యాస్ లైటర్. గ్యాస్ లైటర్ అంటే ఏంటి చూడండి, దీన్ని గ్యాస్ లైటర్. స్ప్లింట్ ఇగ్నిటర్ అని అంటారు, ఇదే వాడాలి. ఇది వాడితే ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాష్ బ్యాక్ అనేది రాదు. మీరు సిగరెట్ లైటర్స్ కానీ మ్యాచెస్ కానీ వాడుతున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ అయ్యే ఆస్కారం ఉంది. ఓకే, కమింగ్ టు ది మన ట్రాలీ టు సపోర్ట్ ఆక్సిజన్ అండ్ ఎస్టిలిన్ సిలిండర్స్. మనకి సెట్ ఆఫ్ కీస్, స్పానర్స్. సెట్ ఆఫ్ కీస్, స్పానర్స్ అంటే జనరల్ గా మన రెగ్యులేటర్ అన్నది ఆక్సిజన్ సిలిండర్స్ కి కనెక్ట్ చేస్తారు. ఆ రెగ్యులేటర్స్ కి ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ కనెక్ట్ చేస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ కి హోజెస్ కనెక్ట్ చేస్తారు. హోజెస్ నుంచి నాన్ రిటర్న్ వాల్వ్స్. ఇవన్నీ మనకి థ్రెడెడ్ కనెక్షన్స్ అన్నమాట. సో థ్రెడెడ్ కనెక్షన్ కాబట్టి కీస్ అంటే వెల్లంకి కీస్, స్పానర్స్ ఉండాలి. ఫిల్లర్ రాడ్, ఫ్లక్సెస్. కంపల్సరీగా వెల్డింగ్ చేయాలంటే ఫిల్లర్ రాడ్స్ ఉండాలి, ఫ్లక్సెస్ ఉండాలి. ఓకే, ఫ్లక్సెస్ అంటే ఏంటి చూడండి, అదొక టైప్ ఆఫ్ పదార్థం అనమాట. ఆ ఫ్లక్స్ జనరల్ గా వేసిన తర్వాత మనకి వెల్డింగ్ చేస్తారు. ఓకే, కమింగ్ టు ది ప్రొటెక్టివ్ క్లాతింగ్ ఫర్ వెల్డర్స్.
ఇది యాస్బెస్టాస్, అప్రాన్, గ్లౌజెస్, గగుల్స్ కంపల్సరీగా వేసుకొని బంద్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఆక్సిజన్ ప్రెషర్ రెగ్యులేటర్. ఇది చూడండి క్యాలిబ్రేషన్ పిఎస్ఐలో అయింది. 10, 20, 30, 40 అనేది పిఎస్ఐ అంటే పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. ఇది ఒకటి ఇన్సైడ్ ప్రెషర్ ఎంత ఉందో చెప్తుంది, రెండోది హోజ్ లో ఎంత ప్రెషర్ ఉందో చెప్తుంది. దిస్ వన్ ఇస్ అ రెగ్యులేటర్. కమింగ్ టు ది నెక్స్ట్, చూడండి ఇది ఎస్ట్లీన్ రెగ్యులేటర్. ఒకటి ఇన్సైడ్ ప్రెషర్, రెండోది హోజ్ లో ఉండే ప్రెషర్ చెప్తుంది. ఓకే, రైట్. కమింగ్ టు ది ఇవి ఇది మనకి ట్రాలీ ఫర్ ఆక్సీ ఎస్ట్లీన్ ఎక్విప్మెంట్. ఓకే, చూడండి ఇది వెల్డింగ్ ఎక్విప్మెంట్. నాజిల్ ఫైన్ గా ఉంది కాబట్టి వెల్డింగ్ ఎక్విప్మెంట్ అంటారు. కమింగ్ టు ది హజార్డ్స్, మెయిన్ హజార్డ్స్ ఏంటి? పర్టికులర్ ఆక్సీ ఎస్ట్లీన్ వెల్డింగ్ లో ఉండే మెయిన్ హజార్డ్స్ ఏంటి? ఫైర్ ఎక్స్ప్లోజన్ హజార్డ్స్. అంటే గ్యాస్ కటింగ్ కానీ గ్యాస్ వెల్డింగ్ కానీ ఏదైనా ఫ్లామబుల్ మెటీరియల్స్ దగ్గర, కంబస్టబుల్ మెటీరియల్స్ దగ్గర వర్క్ చేస్తే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్స్. కమింగ్ టు ది మెటల్ స్ప్లాటర్, చూడండి మెటల్ స్ప్లాటర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెటల్ స్ప్లాటర్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఐరన్ ప్లేట్ కట్ చేస్తున్నారు. ఐరన్ ప్లేట్ కట్ చేసే ముందు దాని ఎడ్జ్ హీట్ చేస్తారు కదా. దాని ఎడ్జ్ హీట్ చేసినప్పుడు అది ఒక లావా లాంటి చుక్క అనేది పడుతుంది. పడిన తర్వాత అప్పుడు ఆ ప్లేట్ అన్నది యూనిఫామ్ గా హీట్ అవుతుంది. అప్పుడు కటింగ్ స్టార్ట్ చేయాలి. సో ఈ మెటల్ ఇలా హీట్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ మెటల్ స్ప్లాటర్స్ అనేది బాడీ మీదకి వచ్చిందనుకో, ఏ రకమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కాపాడలేదన్నమాట. సో చాలా ప్రమాదం ఇది. మెటల్ స్ప్లాటర్ అంటే జనరల్ గా ఎడ్జెస్ హీట్ చేస్తున్నప్పుడు వచ్చే లావా లాంటి పదార్థాన్ని మెటల్ స్ప్లాటర్ అని అంటారు. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, థర్మల్ షాక్. ఇవి జనరల్ గా వేడిగా ఉంటాయి కటింగ్ చేస్తున్నప్పుడు. సో బెటర్ టు యూజ్ అ గ్లౌజెస్ ఫర్ ప్రివెంటింగ్ థర్మల్ షాక్. నెక్స్ట్ లైట్ అండ్ బ్లో పైప్. టార్చ్ అనేది వెరీ లైట్ గా ఉంటుంది, సో అది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట. చూడండి బ్యాక్ ఫైర్ అండ్ ఫ్లాష్ బ్యాక్. బ్యాక్ ఫైర్, ఫ్లాష్ బ్యాక్ అయ్యే ఆస్కారం ఉంది. ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ అవుతుందంటే వెన్ యు ఆర్ సపోజ్ టు కటింగ్ ఆర్ వెల్డింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ మెయింటైన్ ప్రాపర్ క్లియరెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే ద పర్టికులర్ టిప్ అనేది ఆ సర్ఫేస్ కి తగిలితే ఫ్లేమ్ అవుతుంది. అప్పుడు మనకి ఎస్లిన్ గ్యాస్ మన రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళిందంటే ఎస్లిన్ సిలిండర్ ఫ్లాష్ బ్యాక్ అయ్యే ఆస్కారం ఉంది. సో కంపల్సరీగా ఫ్లాష్ అరెస్టర్స్ అన్నది మనకి సిలిండర్ సైడ్ ప్రొవైడ్ చేయాలి. ఆ టార్చ్ సైడ్ ఏమో నాన్ రిటర్న్ వాల్వ్స్ అన్నది ప్రొవైడ్ చేయాలి. తర్వాత రిలీజ్డ్ గ్యాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు మీరు కనెక్షన్స్, థ్రెడెడ్ కనెక్షన్స్ సరిగ్గా పెట్టుకోలేదనుకో, అక్కడి నుంచి గ్యాస్ రిలీజ్ అయ్యి ఆక్సిజన్ ఎస్లిన్ గ్యాస్ మిక్స్ అయిందంటే ఫ్లామబుల్ అట్మాస్ఫియర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ రేడియంట్ ఎనర్జీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రేడియంట్ ఎనర్జీ అంటే హీట్ త్రో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. 360 డిగ్రీలో ఉష్ణోగ్రత వ్యాపిస్తుంది. కమింగ్ టు ది హీట్ స్ట్రెస్. ఇది కటింగ్ చేస్తున్న వ్యక్తికి, వెల్డింగ్ చేస్తున్న వ్యక్తికి వేడి వలన అలసట కలుగుతుంది. ఓకే, తర్వాత ఫ్యూమ్స్ మే లీడ్ ద రెసిప్రికేషన్ ట్రాక్ ఇరిటేషన్. గ్యాస్ కటింగ్ గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు వచ్చే ఫ్యూమ్స్ మన లంగ్స్ దెబ్బతినే స్కోప్ ఉంది. ఇన్కాంపిటెంట్ పర్సన్ పెర్ఫార్మింగ్ ది వర్క్ అంటే సరైన సమర్థుడైన వ్యక్తి గ్యాస్ కటింగ్ గ్యాస్ వెల్డింగ్ చేయకపోతే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. తర్వాత బేసిక్ రూల్స్ ఫర్ గ్యాస్ వెల్డింగ్. గ్యాస్ వెల్డింగ్ సంబంధించిన బేసిక్ రూల్స్ ఏంటి? కీప్ టైట్ కనెక్షన్ బిట్వీన్ ది రెగ్యులేటర్ అండ్ సిలిండర్. రెగ్యులేటర్ సిలిండర్స్ మధ్యలో టైట్ కనెక్షన్స్ ఉండాలి. స్టాండ్ టు ది వన్ సైడ్ ఆఫ్ ది రెగ్యులేటర్ అండ్ ఓపెన్ ది సిలిండర్ వాల్వ్ స్లోలీ. నాట్ మోర్ దాన్ 15 PSI పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. అంటే హోజ్ లో ఉండే ప్రెషర్ ఆ హోజ్ లో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉండాలి. 15 PSI మాత్రమే మెయింటైన్ చేసేటట్టు. సిలిండర్ లో ఎంతైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ సిలిండర్ లో అప్రాక్సిమేట్ గా మనకి 10 PSI ఉంటుంది. దీంట్లో ఎస్లిన్ లో 5 to 6 PSI ఉంటుంది. నెక్స్ట్ మనకి డు నాట్ అటెంప్ట్ టు ఇంటర్చేంజెస్ అండ్ ఎస్లిన్ రెగ్యులేటర్. అంటే ఆక్సిజన్ రెగ్యులేటర్ కి ఎస్లిన్ రెగ్యులేటర్,
ఎస్టిన్ రెగ్యులేటర్కి ఆక్సిజన్ రెగ్యులేటర్ అనేది ఫిట్ చేయకూడదు. హ్యావ్ ఏ క్వాలిఫైడ్ రిపేర్ పర్సన్ చెక్ ది రెగ్యులేటర్ ఇఫ్ డస్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. ఏదైనా రెగ్యులేటర్లో ఫాల్ట్ వచ్చింది అనుకోండి, మీరు ఓన్గా రిపేర్ చేయడానికి ట్రై చేయకూడదు. మ్యానుఫ్యాక్చరర్ పర్సన్ని పిలిపించి వాడి చేత రిపేర్ చేయించాలి. కీప్ యువర్ వర్క్ ఏరియా క్లీన్. ఏ రకమైన కంబస్టబుల్ మెటీరియల్ లేకుండా క్లీన్గా ఉండాలి. ఓకే, కమింగ్ టు ది బేసిక్ రూల్స్ ఫర్ గ్యాస్ కటింగ్. గ్యాస్ కటింగ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఏంటి? ఇన్స్పెక్ట్ ద ఎక్విప్మెంట్ ఫర్ లీక్స్ ఎట్ ఆల్ కనెక్షన్స్ యూజింగ్ అప్రూవ్డ్ లీక్ టెస్ట్ సొల్యూషన్. చూడండి, ఫస్ట్ కనెక్షన్స్ అన్ని అయిన తర్వాత వాల్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ లీక్ టెస్ట్లు ఉంటాయి అన్నది చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రెగ్యులేటర్ సిలిండర్కి థ్రెడెడ్ కనెక్షన్లో అవుతుంది. ఆ రెగ్యులేటర్కి ఫ్లాష్ అరెస్టర్ థ్రెడెడ్ కనెక్షన్, ఆ ఫ్లాష్ అరెస్టర్కి హోజ్ పైపు థ్రెడెడ్ కనెక్షన్, హోజ్ పైప్కి నాన్ రిటర్న్ వాల్ థ్రెడెడ్ కనెక్షన్, ఆ నాన్ రిటర్న్ వాల్కి టార్చ్ థ్రెడెడ్ కనెక్షన్. ఈ పర్టికులర్ థ్రెడెడ్ కనెక్షన్ దగ్గర అప్రూవ్డ్ లీక్ టెస్ట్ సొల్యూషన్, అంటే ఒక షాంపూ వాటర్ తీసి అందులో వాటర్ వేసి ఆ స్పాట్స్లో ఒక్కొక్క డ్రాప్ వేసామనుకోండి, మనకి ఏదైనా బుడగలు వస్తున్నాయంటే లీక్ అవుతున్నట్టు, లేకపోతే ప్లెయిన్గా ఉన్నట్టు. ఓకే, కంపల్సరీగా లీక్ టెస్ట్ అనేది చెక్ చేసుకోవాలి సేఫ్టీ ఆఫీసర్. నెక్స్ట్, ఇన్స్పెక్ట్ ద హోజెస్ ఫర్ లీక్స్ అండ్ వార్న్ ప్లేసెస్. ఎట్టి పరిస్థితుల్లో హోజెస్ బాగాలేకపోతే, పాతబడిపోయిన ఉంటే, ఏదైనా లీక్ అవుతుంటే హోజెస్ నుంచి దాన్ని రీప్లేస్ చేసేటట్టు ఉండాలి. మన రీప్లేస్ ది బ్యాడ్ హోజెస్, పనికిరాని హోజెస్ తీసి కొత్తవి పెట్టేటట్టు ఉండాలి. ప్రొటెక్ట్ హోజెస్ అండ్ సిలిండర్స్ ఫ్రమ్ ది స్పార్క్స్, ఫ్లేమ్స్ అండ్ హాట్ మెటల్. ఓకే, చూడండి, ఆ సిలిండర్స్, హౌజెస్ ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ చేస్తున్నప్పుడు, వెల్డింగ్ చేస్తున్నప్పుడు వాటి నుంచి వచ్చే స్పార్క్స్, మంట నుంచి రక్షణ కల్పించాలి. నెక్స్ట్, మనకి యూజ్ ద ఫ్లింట్ లైటర్ టు ఇగ్నిట్ ది ఫ్లేమ్. జనరల్ గా చూపించాను కదా, ఫ్లింట్ లైటర్ ను ఉపయోగించాలి. మ్యాచ్ బాక్స్ అవి ఉపయోగించకూడదు. మ్యాచ్ బాక్స్ సిగరెట్ లైటర్. నెక్స్ట్, సేఫ్టీ ప్రికాషన్స్. వాట్ ఆర్ ది సేఫ్టీ ప్రికాషన్స్? The walls must be closed when work is finished. Cylinders are empty when moved. పనంతా అయిన తర్వాత వాల్స్ బిగించాలి, సిలిండర్స్ ఖాళీ అయిన తర్వాత ట్రాలీలో పంపించాలి. సిలిండర్స్ మస్ట్ నాట్ బి ఎక్స్పోజ్డ్ టు స్పార్క్స్, హాట్, స్లాగ్ ఆర్ ఫ్లేమ్స్. అంటే ఎట్టి పరిస్థితుల్లో సిలిండర్ స్పార్క్స్ కి ఎక్స్పోజ్ చేయకూడదు. హాట్ స్లాగ్ అంటే వేడి పదార్థాలకి ఎక్స్పోజ్ చేయకూడదు. మంటకి ఎక్స్పోజ్ చేయకూడదు. నెక్స్ట్, మనకి ఫ్యూయల్ గ్యాస్ సిలిండర్ మస్ట్ బి ప్లేస్డ్ విత్ వాల్వ్ ఎండ్ అప్ వెన్ యూజ్. ఫ్యూయల్ గ్యాస్ పని అయిన తర్వాత దాన్ని వాల్ క్యాప్ తో బిగించేటట్టు ఉండడం. ఫ్యూయల్ గ్యాస్ సిలిండర్ షల్ నాట్ బి టేకెన్ ఇన్ టు ది కన్ఫైన్డ్ స్పేస్. కన్ఫైన్డ్ స్పేస్ లో ఫ్యూయల్ గ్యాస్ సిలిండర్స్ అనేది పట్టుకెళ్ళకూడదు. మరి కన్ఫైన్డ్ స్పేస్ లోపలికి వెళ్ళి కటింగ్ చేయాలంటే ఆక్సిజన్ సిలిండర్లు, ఎస్టిన్ సిలిండర్లు బయట ఉండేటట్టు ఉండాలి. ఓన్లీ వర్కరు ఆ టార్చ్ పట్టుకొని లోపలికి వెళ్ళాలి. సిలిండర్స్ మస్ట్ నాట్ బి యూజ్డ్ యాజ్ అ రోలర్స్ ఆర్ సపోర్టర్స్. అంటే దాన్ని ఏదైనా మిషన్ ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి పట్టుకెళ్ళడానికి సిలిండర్స్ ని ఎట్టి పరిస్థితుల్లో రోలర్స్, సపోర్ట్స్ కింద ఉపయోగించకూడదు. నో డ్యామేజ్డ్ ఆర్ డిఫెక్టివ్ సిలిండర్ షల్ బి యూజ్డ్. అంటే పనికిరాని ఎక్విప్మెంట్స్, ఆక్సిజన్ సిలిండర్ కానీ, ఎస్టిన్ సిలిండర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. వేర్ ఏ స్పెషల్ wrench ఆర్ సూటబుల్ స్పానర్ ఈస్ రిక్వైర్డ్ టు క్లోజ్ ది వాల్ అండ్ ఇట్ మస్ట్ బి లెఫ్ట్ ఇన్ ఏ పొజిషన్ ఆన్ ది స్టెమ్. అంటే జనరల్ గా ఓల్డ్ సిలిండర్స్ కి మనకి ఆన్ ఆఫ్ సంబంధించిన లెవర్స్ ఉండేవి. ఇప్పుడు కొత్తగా వస్తున్న సిలిండర్స్ కి వాల్వ్స్ వచ్చేస్తున్నాయి. ఈ ఓల్డ్ సిలిండర్స్ వెల్లంకి స్క్రూ తోటి ఆన్ ఆఫ్ చేసేవైతే ఆ వెల్లంకి స్క్రూస్ తో దానికి తాడు కట్టి దాని మీద ఉంచేటట్టు, అది మనకి ఎక్కడా పడిపోకుండా. నెక్స్ట్, ఆక్సిజన్ అండ్ ఫ్యూయల్ గ్యాస్ హోజెస్ మస్ట్ నాట్ బి ఇంటర్చేంజబుల్. అంటే ఎస్టిన్ సిలిండర్ కి ఆక్సిజన్ హోజ్, ఆక్సిజన్ సిలిండర్ కి ఎస్టిన్ హోజ్ వేయకూడదు. హోజెస్, కేబుల్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ మస్ట్ బి కెప్ట్ క్లియర్ ఆఫ్ పాసేజ్ వేస్, లాడర్స్ అండ్ స్టేర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బయట సైడ్ పనిచేస్తున్నప్పుడు చూడండి, ఎస్ఎల్స్ మధ్యదారుల మీద ఈ తాలూకు హోజెస్ పెట్టారనుకోండి, ఏదైనా ఫోర్క్ లిఫ్ట్, డాలీ వచ్చి ఎక్కితే
హోజెస్ పగలడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి దాన్ని సర్టెన్ హైట్ లో అంటే ల్యాడర్ సపోర్ట్ తీసుకుని హైట్ లో పెట్టేటట్టు ఉండాలి. ఏది హోజెస్. టార్చ్ మస్ట్ బి ఇన్స్పెక్టెడ్ బిఫోర్ ఈచ్ యూజ్ ఫర్ లీకింగ్ వాల్స్, హోజ్ కప్లింగ్ అండ్ టిప్ కనెక్షన్స్. వర్క్ అయిన తర్వాత నాజిల్ టిప్ కనెక్షన్ తోటి క్లీన్ చేయడం, ఆ టార్చెస్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేవని క్యాలిబ్రేషన్ చేసుకోవడం, ఇవన్నీ చెయ్యాలన్నమాట. తర్వాత చూడండి, ఇది ఇంపార్టెంట్, ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్. జనరల్ గా ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ ఎక్కడ మౌంట్ చేస్తారు? మనకి ఇంజన్ సైడ్, ఇంజన్ సైడ్ అంటే సిలిండర్ సైడ్. ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్. ఇది ఒక 3 మార్క్స్ క్వశ్చన్, చాలా టైమ్స్ అడిగాడు. చూడండి, ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ ఆర్ ఫ్లాష్ అరెస్టర్ is a special gas safety device most commonly used in oxy-fuel welding and gas cutting to stop the flame or మన రివర్స్ ఫ్లో ఆఫ్ గ్యాస్. దీని ఫంక్షన్ ఏంటి? అది రివర్స్ ఫ్లో ఆఫ్ గ్యాస్ అవ్వకుండా కాపాడుతుంది. ఓకే, వెన్ ఎవర్ పెర్ఫార్మింగ్ ఏ గ్యాస్ కటింగ్, if nozzle tip accidentally touch the workpiece, then flame is stopped. At the time ethylene gas is went to the reverse direction to the cylinder, may chance of explosion takes place. చూడండి, మీరు కటింగ్ చేస్తున్నప్పుడు, వెల్డింగ్ చేస్తున్నప్పుడు కొద్ది గ్యాప్ తోటి చేయాలి. పొరపాటున నాజిల్ టిప్ వర్క్ ప్లేస్ కి తగిలింది అనుకోండి, ఫ్లేమ్ ఆగిపోతుంది. అప్పుడు మనకి ఎథిలీన్ గ్యాస్ మన రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళి సిలిండర్ లోకి వెళ్తే మన ఫ్లాష్ బ్యాక్ అవుతుంది. మేబీ ఎక్స్ప్లోజన్ కూడా జరిగే ఆస్కారం ఉంది. సో టు ప్రివెంట్ సచ్ హజార్డస్ కండిషన్, ఫ్లాష్ అరెస్టర్ మౌంటెడ్ ఆన్ సిలిండర్ సైడ్ and non-return valves are mounted on torch side. So it is a double protective devices. Flash arresters అన్నది సిలిండర్ సైడ్ పెట్టాలి, నాన్ రిటర్న్ వాల్వ్స్ అన్నది టార్చ్ సైడ్ పెట్టాలి. ఫస్ట్ నాన్ రిటర్న్ వాల్వ్స్ అడ్డుకుంటాయి, అది ఫెయిల్ అయితే ఫ్లాష్ అరెస్టర్స్ అడ్డుకుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో రివర్స్ డైరెక్షన్ లో వెళ్లకుండా కాపాడతాయి అన్నమాట. ఇది సేఫ్టీ ఆఫీసర్ గా ఈ పాయింట్స్ మీరు చూసుకోవాలి. ఓకే, చూడండి, మన ప్రికాషన్స్ టేకెన్ వెన్ ఫ్లాష్ బ్యాక్ అక్కర్స్. ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాష్ బ్యాక్ అయింది అనుకుందాం అనుకోండి, దానికి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఏంటి? ఇది కూడా 3 మార్క్స్ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. మనకి ఇఫ్ ఏ ఫ్లాష్ బ్యాక్ అక్కర్స్, ఇమీడియట్లీ టర్న్ ఆఫ్ O2, దెన్ ఎసిటిలిన్ అండ్ yellow. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ అయితే ఏం చేస్తారు? ఆక్సిజన్ సిలిండర్ కట్ చేస్తారు. అంటే ఎస్లిన్ సిలిండర్ మండుతుంది కదా, మండేదానికి మండించే స్వభావం ఉన్న గ్యాస్ కట్ చేస్తే అదే ఎస్లిన్ సిలిండర్ మండి కూల్ అయిపోయి అవుతుంది అనమాట. ఇఫ్ ఫ్లాష్ బ్యాక్ అక్కర్స్, ఇమీడియట్లీ టర్న్ ఆఫ్ O2, దెన్ ఎస్లిన్ అండ్ yellow until cool. కమింగ్ టు ది నెక్స్ట్, ఆల్వేస్ వర్క్ ఇన్ ఏ వెల్ వెంటిలేటెడ్ ఏరియా. జనరల్ గా అవుట్ సైడ్ మనం పని చేసుకోవాలి, గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్ అని. ఆల్వేస్ లైట్ ది ఎస్లిన్ సిలిండర్ ఫస్ట్, దెన్ ఆక్సిజన్ సిలిండర్స్ మస్ట్ బి ఓపెన్. ఫస్ట్ గ్యాస్ వదిలేటప్పుడు ఎస్లిన్ సిలిండర్ ఓపెన్ చేయాలి, తర్వాత ఆక్సిజన్ సిలిండర్ ఓపెన్ చేయాలి. నెవర్ యూజ్ ఎ మ్యాచెస్ ఆర్ సిగరెట్ లైటర్. దాన్ని వెలిగించడానికి మ్యాచెస్ కానీ సిగరెట్ లైటర్స్ కానీ వాడకూడదు, ఓన్లీ ఫ్రిక్షన్ లైటర్స్ మాత్రమే వాడాలి. టార్చ్ మస్ట్ బి లైటెండ్ బై ఫ్రిక్షన్ లైటర్స్ ఓన్లీ. యూజ్ ద ప్రాపర్ రెగ్యులేటర్ ఫర్ ఈచ్ స్పెసిఫిక్ గ్యాస్. అంటే ఒక్కొక్క గ్యాస్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రెగ్యులేటర్ అనేది వాడాలి. కీప్ ద రెగ్యులేటర్ ఫ్రీ ఆఫ్ ఆయిల్, గ్రీజ్ అండ్ అదర్ ఫ్లామబుల్ సబ్స్టెన్స్. ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులేటర్ మీద ఆయిల్, గ్రీజ్ ఉందనుకో, ఫ్లాష్ అరెస్టర్ అయినప్పుడు రెగ్యులేటర్ కూడా మండిపోయే ఆస్కారం ఉందన్నమాట. సో దీస్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ అక్కర్ పొరపాటున జరిగితే ఫస్ట్ ఆక్సిజన్ సిలిండర్ కట్ చేయాలి. ఆక్సిజన్ సిలిండర్ కట్ చేసి కూల్ అయిన తర్వాత ఎస్లిన్ సిలిండర్ కట్ చేయడం. ఈ రకమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఫాలో అయ్యారనుకోండి, ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ అయినా కూడా, ఫ్లాష్ అరెస్టర్ అయినా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ఆ పర్టికులర్ హజార్డ్స్. రైట్, కమింగ్ టు ది ఫైర్ ప్రివెన్షన్. కంపల్సరీగా అగ్ని కదలిక రాకుండా నిరోధించుకోవాలి. మెయింటైన్ ఏ సేఫ్ వర్క్ ప్లేస్. సురక్షితమైన పని ప్రదేశము మెయింటైన్ చేయాలి. కీప్ ఫైర్ హజార్డ్స్ అవే. ఎట్టి పరిస్థితుల్లో హౌస్ కీపింగ్ ఉండాలి. అగ్ని సంబంధించిన
ప్రమాదాలు ఏమి జరగకుండా చూసుకోవాలి. ప్రొవైడ్ ఫైర్ బ్యారిగేడ్స్ కట్టాలి చుట్టూరు. ప్రొవైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ ఎక్విప్మెంట్, అక్కడ గ్యాస్ కటింగ్ గ్యాస్ వెల్డింగ్ అవుతే ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ ఎక్విప్మెంట్ మ్యాండేటరీగా ఉండాలి. కన్సిడర్ ది నీడ్ ఆఫ్ ఫైర్ వాచర్, ఫైర్ వాచర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. వీటి రోల్ ఏంటి? ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్విప్మెంట్ పెట్టుకొని రెడీగా ఉంటాడు. అగ్ని యొక్క కదలిక ఫైర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఆర్పుతాడు, లేకపోతే ఏంటి బ్రేక్ ది గ్లాస్ అలారం వేసి ఫైర్ ఫైటింగ్ టీంని పిలుస్తారు. ఫైర్ అలారం యాక్టివేట్ చేసి ఫైర్ ఫైటింగ్ టీంని పిలుస్తారు. తర్వాత ఇన్స్పెక్ట్ ది వర్క్ ఏరియా ఆఫ్టర్ కంప్లీటింగ్ ది ఆపరేషన్. జనరల్గా పని అంతా అయిన తర్వాత ఆ పని ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తాడు. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్. దీంతో టాపిక్ అయింది. ఇది చూడండి, అన్సేఫ్ యాక్ట్. టాస్క్ అయిన తర్వాత ఆక్సిజన్ సిలిండర్ ఎస్టిన్ సిలిండర్లు ఉంచకూడదు, ఇది తీసేసి దీని మీద వాల్ క్యాప్ బిగించి పంపించాలి. నెక్స్ట్ చూడండి, ఇండోర్లో ఆక్సిజన్ సిలిండర్ ఎస్టిన్ సిలిండర్ మనం స్టోరేజ్ చేయాలంటే ఇది ఫ్యూయల్ గ్యాస్ సిలిండర్ అంటే ఎస్టిన్ సిలిండర్, ఇది ఆక్సిజన్ మినిమం 20 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఫ్యూయల్ గ్యాస్ అంటే ఏదైనా అయి ఉండొచ్చు, ఎస్లిన్ అయినా అయి ఉండొచ్చు, ప్రోపేన్ అయినా అయి ఉండొచ్చు, ప్రొపలిన్ అయినా అయి ఉండొచ్చు. అంటే మండే స్వభావం గల గ్యాస్ని ఫ్యూయల్ గ్యాస్ అని అంటారు. ఆక్సిజన్ వీటికి ఒక 20 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వెల్ ప్రొటెక్టెడ్, వెల్ వెంటిలేటెడ్, డ్రై, 20 feet ఫ్రమ్ ది ఫ్లామబుల్ ఆర్ కంబస్టబుల్ మెటీరియల్. నెక్స్ట్ కాజన్ కటింగ్ అండ్ వెల్డింగ్ పర్మిట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దిస్ ఏరియా. హార్ట్ వర్క్ పర్మిట్ లేదే ఈ టాస్క్ మీరు అలౌ చేయకూడదు. కమింగ్ టు ది హార్ట్ వర్క్ పర్మిట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ వెల్డింగ్ కటింగ్ ఆపరేషన్స్. ఓకే, ఇదండి, దీంతో అయిపోయింది ఈ టాపిక్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఇందులో మీకు ఏంటంటే 3 marks క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ గురించి అడుగుతాడు. వాట్ ఆర్ ది ప్రికాషన్స్ టేకెన్ వెన్ ఫ్లాష్ బ్యాక్ అకర్స్, దీని గురించి అడుగుతాడు. ఒకవేళ 10 marks అడిగితే హజార్డ్స్ సేఫ్టీ ప్రికాషన్స్ అడుగుతాడు. ఓకే, కాబట్టి ఇది ఫండమెంటల్ టాపిక్. ఎనీబడి, నేను ఒక డౌట్ అడుగుతున్నాను, మీరు ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్యాస్ వెల్డింగ్ అండ్ బ్రేజింగ్? ఎనీబడి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్యాస్ వెల్డింగ్ అండ్ బ్రేజింగ్? ఎవరైనా ఆన్సర్ చేయగలరా? బ్రేజింగ్ ఆపరేషన్స్ ఎవరైనా చూసారా? బ్రేజింగ్ అనేది సపరేట్ రాడ్ ఉంటుంది సార్ వెల్డింగ్ చేయడానికి. రాడ్ సపరేట్ ఉంటుందిలేండి, కరెక్ట్ గా నాకు మీనింగ్ కావాలి. బ్రేజింగ్ మన గ్యాస్ వెల్డింగ్ కి డిఫరెన్షియేషన్ ఏంటి? గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఫ్లక్స్ ఉంటుంది, ఫిల్లర్ రాడ్ ఉంటుంది. అలాగే బ్రేజింగ్ చేస్తున్నప్పుడు ఫ్లక్స్ ఉంటుంది, ఫిల్లర్ రాడ్ ఉంటుంది. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ గ్యాస్ వెల్డింగ్ అండ్ బ్రేజింగ్? చూడండి, బ్రేజింగ్ అన్నది లో టెంపరేచర్ ప్రాసెస్, యాజ్ వెల్ యాజ్ మన గ్యాస్ వెల్డింగ్ అన్నది హై టెంపరేచర్ ప్రాసెస్. అది ఫస్ట్ పాయింట్. బ్రేజింగ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ జాయినింగ్ టు సిమిలర్ మెటల్స్ ఆర్ డిసిమిలర్ మెటల్స్. అంటే రెండు మెటల్స్ అయినా రెండు డిసిమిలర్ మెటల్స్ అయినా జాయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. వేర్ గ్యాస్ వెల్డింగ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ జాయినింగ్ ఓన్లీ టు సిమిలర్ మెటల్స్. ఓకే, కమింగ్ టు ది మనకి బ్రేజింగ్ లో ఫ్యూయల్ గ్యాస్ సిలిండర్ ఎస్టిన్ వాడకూడదు. ఏది వాడతారు? మన ప్రొపేన్ గ్యాస్, ప్రొపలిన్ గ్యాస్ వాడతారు ఫ్యూయల్ గ్యాస్ సిలిండర్ కింద. వేరు ఇన్ గ్యాస్ కటింగ్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ అయితే ఎస్టిన్ సిలిండర్ వాడతారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. బ్రేజింగ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ వెల్డింగ్, ఏది మన క్యాస్ట్ ఐరన్ అయినా బ్రాంజ్ అయినా ఎనీ ఐటమ్ ని బ్రేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట, వెల్డింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. బోత్ ఆర్ సేమ్ బట్ ద థింగ్స్ ఆర్ డిఫరెంట్. సో బ్రేజింగ్ ఈజ్ డిఫరెంట్, గ్యాస్ వెల్డింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, గ్యాస్ వెల్డింగ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ జాయినింగ్ టు సిమిలర్ మెటల్స్, వేర్ బ్రేజింగ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ జాయినింగ్ టు సిమిలర్ ఆర్ డిసిమిలర్ మెటల్స్. హియర్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ ఎస్టిన్ గ్యాస్ ఫ్యూయల్ గ్యాస్ సిలిండర్ వాడితే, ఇన్ బ్రేజింగ్ వచ్చేసరికి ఇట్ మే బి హైడ్రోజన్
or it may be propane, or it may be propylene. Okay, right. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, అసలు ఫ్లాష్ బ్యాక్ యాజ్ ఎ సేఫ్టీ ఆఫీసర్స్ గా మీరు ఈ పర్టికులర్ టోటల్ ఎక్విప్మెంట్ ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏంటి మీరు చేయాల్సింది, ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ రెండు ప్రాపర్ గా పనిచేస్తున్నాయా లేదా, నాన్ రిటర్న్ వాళ్ళు ప్రాపర్ గా పనిచేస్తున్నాయా లేదా అన్నది చెక్ చేయాలి. ఏ రకంగా చెక్ చేస్తారు? ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్స్ ప్రాపర్ గా ఫంక్షనింగ్ చేస్తున్నాయా లేదా అని మనకి ఏ రకంగా చెక్ చేస్తారు? ఎవరైనా చెప్పగలరా? ఓకే, ఇక్కడ రెండు ఫ్లాష్ అరెస్టర్స్ కనబడుతున్నాయి, నాన్ రిటర్న్ వాల్స్ కనబడుతున్నాయి. ఈ రెండు ప్రాపర్ గా ఫంక్షనింగ్ అవుతున్నాయా లేదా అని ఎట్లా చెక్ చేస్తారు మీరు? ఎవరు చెప్పట్లేదంటే మీరు ఒక టెస్ట్ చేయాలి కావాలని, ఏది ఫ్లాష్ బ్యాక్ అరెస్టర్ అయ్యేటట్టు చెయ్యాలన్నమాట. అంటే కావాలని ఫ్లేమ్ మండిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత మనకు ఆ నాజిల్ టిప్ వర్క్ సర్ఫేస్ మీద మీరు డెలిబరేట్ గా టచ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి రివర్స్ నుంచి గ్యాస్ వెళ్తుందా లేదా, ఇది అడ్డుకుంటుందా లేదా అన్నది చెక్ చేయాలి. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఇలాంటి టెస్ట్ చేయాలి మీరు. అదొకటి ఇంపార్టెంట్. ఇంకోటి, మొత్తం ఎక్విప్మెంట్ అంతా కనెక్షన్ అయ్యి ఆపరేషన్ ఉండేటప్పుడు లీక్ టెస్ట్ చేయాలి. అంటే సోప్ వాటర్ని ఒక బాటిల్లో పెట్టి దానికి ఒక సూది నాజిల్ లాంటిది ఉంటుంది. ప్రతి జాయింట్స్ దగ్గర, థ్రెడెడ్ జాయింట్స్ దగ్గర 1 by 1 డ్రాప్స్ వేసుకుంటూ వెళ్ళారనుకోండి, అక్కడ బుడగలు వస్తుంటే లీక్ అవుతున్నట్టు, లేకపోతే మనకి లీక్ అవ్వనట్టు. సో లీక్ అవుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో టాస్క్ చేయించకూడదు. ఎందువల్లంటే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫ్లామబుల్ అట్మాస్ఫియర్, ఆక్సిజన్ ఎస్లిన్ వాతావరణం కలిగి ఫ్లామబుల్ అట్మాస్ఫియర్ అయ్యే ఆస్కారం ఉంది. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా 5 minutes ఉంది టైము. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. చూడండి, ఇంకొకటి అడుగుతున్నాను డౌట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్యాస్ వెల్డింగ్ అండ్ ఆర్క్ వెల్డింగ్? ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్ మధ్య డిఫరెన్షియేషన్ ఏంటి? కాన్సెప్ట్లు ఎవరికైనా అర్థం కావట్లేదా నేను చెప్తుంది? గ్యాస్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్ డిఫరెన్షియేషన్ ఏంటి? గ్యాస్ వెల్డింగ్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి? ఆక్సిజన్ సిలిండర్, ఎస్లిన్ సిలిండర్ ఉంటుంది. ఆర్క్ వెల్డింగ్ ఎనర్జీ సోర్స్ ఏంది? వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్యాస్ వెల్డింగ్ అండ్ ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్. క్లియర్ గా చెప్పాలి మీరు. సరే, నెక్స్ట్ టాపిక్ ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ చెప్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్. అందరూ అటెండ్ అవ్వండి. పెద్ద టాపిక్ అది. టైప్స్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ అన్ని చెప్తాను. దాంట్లో మనకి ఎస్ఐ క్వశ్చన్ పడడానికి స్కోప్ ఉంది. ఒక ఎస్ఐ క్వశ్చన్, ఒక 3 marks క్వశ్చన్ పడడానికి స్కోప్ ఉంది. ఓకే, రైట్. మళ్ళీ ఇంకొకసారి చూడండి, మనకి ఎక్విప్మెంట్స్, ఇది హజార్డ్స్, ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్ హజార్డ్స్ జరగడానికి స్కోప్ ఉంది. మెటల్ స్ప్లాటర్ అంటే ఏంటి? చూడండి, కటింగ్ చేస్తున్నప్పుడు ఎడ్జ్ని దాని మెల్టింగ్ టెంపరేచర్ వరకు హీట్ చేయాలి. అది హీట్ చేసినప్పుడు దాన్ని లావాలంటే పదార్థాలు మనిషి మీద చిమ్ముతాయి అన్నమాట. కాబట్టి చాలా ప్రమాదకరం. ఇఫ్ యూ వేర్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వేసుకున్నా అది ఆ హై టెంపరేచర్ సబ్స్టెన్సెస్ ద్వారా బాడీ మీద హోల్స్ పడే ఆస్కారం ఉంది. సో మెటల్ స్పాటర్ అనేది చాలా ప్రమాదకరం. తర్వాత థర్మల్ షాక్. నువ్వు గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు చేతికి గ్లౌజెస్ వేసుకోవాలి, లేకపోతే పట్టుకున్నావు అంటే నీకు బర్న్ అయ్యే ఆస్కారం ఉంది.
మన లైట్ అండ్ బ్లో పైపు, ఈ టార్చ్ వెరీ లైట్ గా ఉంటుంది కాబట్టి ఇది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళని మీరు డిస్టర్బ్ చేయకూడదు. బ్యాక్ ఫైర్ అండ్ ఫ్లాష్ బ్యాక్ అయ్యే ఆస్కారం ఉంది ఇఫ్ యు ఆర్ నాట్ మెయింటైన్ ప్రాపర్ డిస్టెన్స్. మెయింటైన్ చేయకపోతే అది యాక్సిడెంట్లీ నాజిల్ టిప్ సర్ఫేస్ ని టచ్ అయితే ఎస్లిన్ సిలిండర్ ఫైర్ బ్యాక్ అయ్యే ఆస్కారం ఉంది. తర్వాత రిలీజ్డ్ గ్యాసెస్, హోస్ కనెక్షన్స్ దగ్గర సరిగ్గా చెక్ చేసుకోకపోతే గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. రేడియంట్ ఎనర్జీ మీన్స్ హీట్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, 360 డిగ్రీల వ్యాపించే ఉష్ణోగ్రత. యాజ్ వెల్ యాజ్ హీట్ స్ట్రెస్, వేడి వలన కలిగే అలసట. ఫ్యూమ్స్ మే లీడ్ ద రెస్పిరేటరీ ట్రాక్ ఇరిటేషన్. ఫ్యూమ్స్ వల్ల మన రెస్పిరేటరీ ట్రాక్ అనేది ఇరిటేషన్ అవుతుంది. ఇన్కాంపిటెంట్ పర్సన్ పెర్ఫార్మింగ్ ది వర్క్, సమర్థుడైన వ్యక్తి ఈ టాస్క్ చేయకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఓకే, రైట్. ఓకే, సార్ అన్ని ఇమేజెస్ చూపిస్తాను. ఎక్విప్మెంట్ వెల్డింగ్ ఇమేజెస్ అన్ని చూపిస్తాను. ఇది దిస్ ఈస్ ద ట్రాలీ ఫర్ ఆక్సిఎస్టిన్ వెల్డింగ్ ప్రాసెస్ ఎక్విప్మెంట్. దిస్ వన్ ఈస్ a regulator, oxygen regulator. Okay, here the gauge shows the tank pressure, here gauge shows the hose pressure. చూడండి ఇక్కడ ఫ్లాష్ అరెస్టర్ పెట్టారు. రైట్. తర్వాత ఇది ఎస్ట్లిన్ రెగ్యులేటర్స్, అవుట్లెట్ ప్రెషర్ గేజ్, ఇన్లెట్ ప్రెషర్ గేజ్. దిస్ గేజ్ షోస్ ద ఇన్సైడ్ ది ప్రెషర్ ఆఫ్ ది సిలిండర్, దిస్ గేజ్ షోస్ ద హోస్ ప్రెషర్, హోస్ లో ఎంత వెళ్తుందో చూపెడుతుంది. దిస్ వన్ ఈజ్ మన రెగ్యులేటర్ అడ్జస్టింగ్ స్క్రూ టు క్లోజ్ టర్న్, యాంటీ క్లాక్ వైజ్ ఓపెనింగ్, క్లాక్ వైజ్ క్లోజింగ్. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ ఆక్సిజన్ రెగ్యులేటర్. Okay, equipment used in gas cutting and welding equipment. This is a welding torch. Sorry, it is a welding torch. Welding tip mixture, ఈ బ్లో పైప్ అంటారు. వెల్డింగ్ టార్చ్ హ్యాండిల్. తర్వాత ఇది చూడండి కటింగ్ టార్చ్ కాంపోనెంట్స్. ఇది కటింగ్ టార్చ్, ఇక్కడ నాజిల్ ఫిట్ అవుతుంది, ఇక్కడ 2 ఫ్లాష్ అరెస్టర్స్ ఫిట్ అవుతాయి. హోస్ పైప్ కనెక్షన్ అయిన తర్వాత నాన్ రిటర్న్ వాల్వ్స్, సారీ ఈ 2 నాన్ రిటర్న్ వాల్వ్స్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఇది సిలిండర్ ఎండ్ లో కనెక్ట్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ అ కటింగ్ టార్చ్ ఎక్విప్మెంట్ లైన్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ అ వెల్డింగ్ టార్చ్ లైన్ డయాగ్రామ్, గ్యాస్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ లైన్ డయాగ్రామ్. క్లియర్ గా అర్థమైంది అనుకుంటా అందరికీ. రైట్. Okay, this one is a cutting operation. This is also cutting operation. ఇప్పుడు ఐ థింక్ మీరు ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్ కి డిఫరెన్షియేషన్ తెలుసుకున్నారు. గ్యాస్ వెల్డింగ్ కి బ్రేజింగ్ కి డిఫరెన్షియేషన్ తెలుసుకున్నారు. ఓకే, రైట్.